కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు దాటింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినాం, అధికారంలో తీసుకొచ్చాం. కానీ సంవత్సరం దాటిపోయింది, వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక డిఎస్సిలో మాత్రమే 5,000 ఉద్యోగాలు కలిపి దానికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి 60,000 ఉద్యోగాలలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చింది కాదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలలో వాళ్ళ ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి తక్షణమే మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అడుగుతలేం, మేము నోటిఫికేషన్లు అడుగుతున్నాం. తక్షణమే నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ విద్యార్థులంతా బలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర 3 సార్లు సభలు పెట్టినాం, సెక్రటేరియట్ ముట్టడి చేసినాం, విద్యార్థుల్లో కలిసి 2 సార్లు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసినాం ఈ గవర్నమెంట్లో. అయినా కూడా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఏ మాత్రం కూడా పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకే మీ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం, శాంతియుత యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. గాంధేయ మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులమంతా నిరసనకు దిగాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా రేపు 12వ తారీఖు నాడు, ఎందుకు 12వ తారీఖు పెట్టామంటే మాకిక్కడికి ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు 29వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపారు. మేము 3 రోజులలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించి ముఖ్యమంత్రితో చర్చలు జరిపిస్తామని చెప్పారు. 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే మీకు 15 రోజుల టైం ఇస్తున్నాం. రేపు 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు వరకు, 11వ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాం. ఆలోగా ముఖ్యమంత్రితో బహిరంగంగా ఇక్కడే సిటీ సెంటర్ లైబ్రరీలోనే చర్చలు జరపాల. ఎందుకంటే మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చి సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వెళ్ళిపోయాడు. అద్దంకి దయాకర్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిరు. ఇంతకుముందు బల్మూరు వెంకట్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిండు. అన్ని మాటలు ఒట్టి తూచు మాటలుగానే మారిపోతున్నాయి. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు మాకు సిటీ సెంటర్ లైబ్రరీలోకి వచ్చి చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 11వ తారీఖులోగా సిటీ సెంటర్ లైబ్రరీలో వచ్చి చర్చలు జరిపి ఈ యొక్క మా యొక్క నోటిఫికేషన్ల పైన అధికారిక ప్రకటన చేస్తే మా ప్రోగ్రామ్ మేము ఆపుకుంటాం. లేదంటే ఆగస్టు 12వ తారీఖు నాడు నిరుద్యోగులంతా శాంతియుతంగా 33 జిల్లాలకు వెళ్ళి 10,000 మందికి తగ్గకుండా గాంధీ భవన్కి మీ చర్చల కోసం పోతున్నాం. వినతి పత్రాలు పట్టుకొని అక్కడ పోతున్నాం. మీరు గాంధీ భవన్ సాక్షిగా, మీ భగవద్గీత సాక్షిగా మీరు అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టోని అమలు చేయమన్నటువంటి నినాదంతో శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అన్ని లైబ్రరీలకు వెళ్ళి 10,000 మందితో గాంధీ భవన్కి వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. మీ యుద్ధానికి పోతలేం, వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం, శాంతియుతంగా చర్చలు జరపడానికి పోతున్నాం. కాబట్టి పోలీస్ సోదరులు కూడా మాకు సహకరించి మా నిరుద్యోగులని ఉద్యోగులుగా మార్చడానికి, మీరు కూడా ఉద్యోగులుగా మారారు కాబట్టి మా నిరుద్యోగులు కూడా ఉద్యోగులకు మార్చడానికి మీరందరూ సహకరించాలని మేము పోలీసులకు కూడా విన్నవించుకుంటా ఉన్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 12వ తారీఖు నాడు గనక మేము చేసిన ప్రోగ్రామ్కి ఆటంకాలు కల్పించి ఇబ్బందులకు గురి చేస్తే నిరుద్యోగ ఉద్యమం అంతకంతకు పెరుగుతుంది, తగ్గే పరిస్థితే లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నిరుద్యోగ ఉద్యమం ఎంత బలంగా జరిగిందో ఇవాళ నిరుద్యోగులలో కూడా అంతే ఆవేశాలు ఉన్నాయి. అక్కడ ఆవేశాలు చల్లారాలంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవాళ జీపీఓ 5,000 మంది పాత విఆర్ఓలు సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్ రాశారు. 5,006 మంది మాత్రమే వాళ్ళ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. మిగిలినటువంటి 5,950 ఉద్యోగాలు, నియర్ బై 6,000 ఉద్యోగాలు ఉన్నాయి. 6,000 ఉద్యోగాలకు సంబంధించి జీపీఓ సంబంధించి తక్షణమే ఎల్లుండంటే ఎల్లుండే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పోలీసు రిక్రూట్మెంట్ సంబంధించి గత 3 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు,
గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు నియమపత్రాలు ఇచ్చారు, ఆ ఉద్యోగాలు మీవి కావు కాబట్టి తక్షణమే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలా. దాంతోపాటు గురుకులాలలో, సాధారణ స్కూళ్ళల్లో, మోడల్ స్కూళ్ళల్లో చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి అన్నిటిని కలిపి ఒక డిఎస్సి రూపంలో గురుకులాలు, మోడల్ స్కూల్ అన్నీ ఆ 3 సంబంధించిన నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా పవర్ సెక్టర్లో 5358 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయి కాబట్టి తక్షణమే 5358 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డిప్యూటీ సర్వేర్ ఖాళీలు ఉన్నాయి, లైబ్రరీలు ఖాళీలు ఉన్నాయి, హార్టికల్చర్ ఖాళీలు ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి దాంట్లో సగమైన మీరు ఇవాళ గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. 2000 ఉద్యోగాలు గ్రూప్ 2, 3000 ఉద్యోగాలు గ్రూప్ 3, 1000 ఉద్యోగాలు గ్రూప్ 1 వేస్తామంటున్నారు. మీరు మొత్తం ఏమని చెప్తారు? దాంట్లో సగమైన తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వండి, ఇస్తే మా ఆందోళన విరమించుకుంటాం. లేదంటే ఖచ్చితంగా గాంధీ భవన్ని మేము చలో గాంధీ భవన్ పేరుతో శాంతియుతంగా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇదొక పాయింట్. ఒకవేళ ఇది కూడా మీరు అయినా కూడా వెనకడిగేస్తే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రతి విద్యార్థి కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసి మా యొక్క నినాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం. మీరు అట్లా కూడా లొంగలేదంటే ఇక మా వంతు ఎటువైపు అవుతుందంటే, మేము ఏ ప్రభుత్వానికైతే ఎదురుగా నిలబడి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామో మీరు ఇంకా సపోర్ట్ చేయకపోతే ప్రతిపక్షాల వాళ్ళని, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ వాళ్ళని, కమ్యూనిస్టులను కలుపుకొని మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రతి పార్టీ కార్యాలయాన్ని ఇవాళ గాంధీ భవన్ ముందు వెళ్ళబోతున్నాం. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలను కూడా ముట్టడి చేస్తాం. అందరిని ఏకం చేసి మహా నిరుద్యోగ ఉద్యమాన్ని నిరూపించి మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా సాధించుకోమని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీంతో పాటుగా ప్రైవేటు రంగంలో మా వాటా ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్ పైన కూడా నాన్ ముల్కీ గో బ్యాక్ అనే మూమెంట్ తీసుకోవడంతో పాటు ప్రైవేటు రంగంలో 80% స్థానికులకి రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి మూమెంట్ను కూడా దీన్ని ప్యారలల్గా ముందుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. తక్షణమే మా డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్ల సాధన. దీనికి సంబంధించి ఆగస్టు 12వ తారీఖు నాడు చెలో గాంధీ భవన్, నెక్స్ట్ ఆమరణ నిరాహార దీక్ష, ఆ తర్వాత ప్రతిపక్షాల పార్టీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలని చెయ్యాలని చెప్పేసి నిన్న సిటీ సెంటర్ లైబ్రరీలో విద్యార్థులతో మీటింగ్ పెట్టుకొని నిర్ణయించడం జరిగింది. ఈ సమాచారాన్ని మీరు అధికారిక సమాచారంగా భావించాలని చెప్తున్నాను. తెలంగాణ రావడానికి కారణమైనటువంటి నిరుద్యోగులను కార్యోన్ముఖులుగా చేసి అధికారం వచ్చినాక నిరుద్యోగుల భుజాల మీద ఊరేగి ఇక్కడే అందరూ సన్మానాలు పొందినటువంటి వేదిక. ఇక్కడ మర్రి ఊడలు పెరిగినట్టు వీళ్ళు పెట్టేటటువంటి జాబ్ క్యాలెండర్ పెరుగుతూ ఉంది. ఒక ఆయన 30,000 ఇచ్చినాం, ఒక ఆయన 40,000 ఇచ్చినాం, ఒక ఆయన 60,000 ఇచ్చినాం, ఒక ఆయన 70,000 ఇచ్చినాం. ఒక్క రోజులో మర్రి కూడా కిందికి దిగదో కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు మాత్రం ఒకే రోజు రాత్రికి రాత్రి 10,000 పెరుగుతాయి. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల గురించే వీళ్ళు కొట్లాడతారని. ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలపైన వచ్చిన తెలంగాణలో నియామకాల గురించి ఎవరు మాట్లాడట్లేరు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, బీఆర్ఎస్కు, కవితక్కకు అందరికీ మేము సూటిగా ఇక్కడి నుంచి ప్రశ్నలు సంధిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో ఉండి బీసీ రిజర్వేషన్ను సాధించుకొని వస్తామంటున్నారు కదా, అదే ఢిల్లీలో ఉండి 46 జీవోను రద్దు చేసుకొని రారి, అదే ఢిల్లీ నుంచి 29 జీవోను రద్దు చేసుకొని రారి, అదే ఢిల్లీ వేదికగా ఈ స్థానిక రిజర్వేషన్ కోటాను మేము ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణలో మా వచ్చిన తెలంగాణ ట్యాగ్లో అయినటువంటి నియామకాలు అనేటటువంటివి అది అట్లనే మురిగిపోయింది, కుళ్ళిపోతుంది, వీళ్ళ వయసులు కూడా మళ్ళీపోతున్నాయని అక్కడ మీరు అన్నిటిని సాధించుకొని రావాలి. రాకుంటే మాత్రం ఖచ్చితంగా మేము మిమ్మల్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే అడ్డుకోవడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తాం. కేవలం ఈ ప్రభుత్వ ఉద్యోగాల గురించే వీళ్ళు అడుగుతారు. ఇది కుచించుకుపోయేటటువంటి సెక్టార్లో వీళ్ళు అడుగుతున్నారు అనుకుంటున్నారు. నిరుద్యోగులారు ఒక్కటి గుర్తుపెట్టుకోరి, ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం నాటికే కుచించుకుపోయింది. ఇప్పుడు ద్వారాలు మూసుకొని పోయినాయి. కాబట్టి మనకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తేనే మనం అందరికీ ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ కెమెరాలు పట్టుకున్న అన్నలందరికీ కూడా క్వాలిఫికేషన్స్ ఉండి ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు రావని చాలని జీతాలకు వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా రేపు ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తే కెమెరాలు కింద పడేసి
ఉరకడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి తెలంగాణలో దాపరించింది కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ రావాల్సిందే. ఇప్పుడు తక్షణమే గవర్నమెంట్ సెక్టార్లో మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు ఏ జాప్యం లేకుండా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో గాంధీ భవన్కి వస్తాం. గాంధీ భవన్కు వచ్చినాక కూడా మీరు కనుక ఎలాంటి స్పందన లేకుంటే తస్మత్ జాగ్రత్త 40,000 మందితోటి హైదరాబాద్లో నిరుద్యోగులు మహాగర్జన పెడతారు. హైదరాబాద్లో నిరుద్యోగ కవాతు జరుగుద్ది. ఈ కవాతులో కాంగ్రెస్ కాళేశ్వరం కూలినట్టే మీది కూడా కాంగ్రెస్ కూలుతుందని చెప్తున్నాం. ఈరోజు జాబ్ క్యాలెండర్కి ఏ విధంగా నిమజ్జనం చేసినామో, జాబ్ క్యాలెండర్ అస్థికలను ఏ విధంగా మేము కలుపుతున్నామో, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని కూడా అస్తిత్వం లేకుండా ప్రభుత్వం అస్థికల్ని రేపు కాళేశ్వరంలో కలపడం కూడా జరుగుద్ది. మీరు అనుకున్నట్టు మేమేముకం. మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని మీరు వచ్చి ఊరేగినటువంటి వేదిక సాక్షిగానే మీకు సవాల్ విసురుతున్నాం. ఆగస్టు 12 తారీఖున చెలో గాంధీ భవన్కి నిరుద్యోగులందరం కూడా వినతి పత్రాలు ఇచ్చేందుకు మేమందరం రెడీ అయినాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల నుండి ప్రతి ఒక్క నిరుద్యోగి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని ఒక వినతి పత్రం ద్వారా గాంధీ భవన్ దగ్గరికి అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇద్దామని అనుకున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా కదిలి రావాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ రావాలని చెప్పి ఎన్నో వినతులు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, అయినా కూడా ప్రభుత్వం రెస్పాండ్ కావట్లేదు. ఎలక్షన్ కన్నా ముందు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ఇంకా ఇతరత్ర రాజకీయ నాయకులు కానీ డైలీ వారానికి 2-3 రోజులు 5 రోజుల వరకు లైబ్రరీలో చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు మా సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు కూడా కనిపించట్లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తూ ఉన్నా మా సమస్యలను విన్నవించుకుందామంటే కూడా ఎవరు కనిపిస్తలేడు. కాబట్టి మేమే మా సమస్యలు చెప్పుకోవడానికి అందరం నిరుద్యోగులు అందరం కూడా గాంధీ భవన్కు ప్రోగ్రాం పెట్టుకున్నాం. దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా కదలి రావాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గోదావరి బనకచర్ల ఇష్యూ గురించి డైలీ ప్రెస్ మీట్ పెట్టేటువంటి మేధావులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు రాక. అంటే తీన్మార్ మల్లన కానీ ఇంకో కొందరు బీసీ వాదం ఎత్తుకున్నారు. వాస్తవానికి నిరుద్యోగులలో చాలా మెజారిటీ పీపుల్ నిరుద్యోగులు బీసీలు ఉన్నారు. అంటే ఈ ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడానికి నిరుద్యోగుల గురించి ఎవరు కూడా పట్టించుకుని నాదులేడు. కాబట్టి మనమే డైరెక్ట్ గాంధీ భవన్కి పోయి మన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి ప్రతి నిరుద్యోగుడు కదిలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. యాక్చువల్లీ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది, ఇంతవరకు నోటిఫికేషన్స్ రాలే. ఈ 20 నెలల్లో మనం చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, సభలు పెట్టుకున్నాం, ఇంతవరకు నోటిఫికేషన్స్ అయితే రాలే. మనం ఈ గాంధీ భవన్కి వెళ్ళి వినతి పత్రం ఇద్దామన్నట్టుగా అందరం డిసైడ్ అయ్యి డేట్ ప్రకటించారు సార్. ఆ డేట్న మీరు అందరు రావాల్సిన కోరుతున్నా. ఈ నిరుద్యోగులందరూ ఎమోషనల్ కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వీక్ అయిపోతున్నారు. వాళ్ళు రోజు రోజుకి డిప్రెషన్లకు గురవుతున్నారు. ఈ నోటిఫికేషన్లు వెంటనే వచ్చేలా చేయడానికి మనం శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నాం. దానికి నిరుద్యోగ మిత్రులందరూ రావాలి. గవర్నమెంట్ కూడా ఒక రిక్వెస్ట్, జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పించాలి. ఆ చట్టబద్ధత కల్పించిన జాబ్ క్యాలెండర్లో తక్షణంగా ఒక 4 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయాలి. డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, జీపీఓ నోటిఫికేషను, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు, వీటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆమోదించింది. కాబట్టి ఈ చట్టబద్ధత కల్పించిన జాబ్ క్యాలెండర్కి 4 నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలి. ఈ 11వ తారీఖు వరకు చేయని పక్షంలో మనందరం వెళ్ళేసి వినతి పత్రాలు గాంధీ భవన్కి వెళ్ళి వినతి పత్రాలు ఇద్దాం. దీనికి నిరుద్యోగ మిత్రులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 18 నెలలు దాటిపోయింది. ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నోసార్లు సభలు సమావేశాలు పెట్టుకున్నాము, దీక్షలు చేశాము. అయినా మా గురించి కానీ మా విషయం కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 18 నెలలు దాటిపోయింది. ఇప్పుడు కూడా మా గురించి పట్టించుకోకపోతే మాత్రం చాలా తీవ్రతరం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఉద్యోగాలు ఇస్తారా లేదా ఇయ్యరా, లేకపోతే ఆ ఉరితాళ్ళని ఇవ్వండి, ఆ గాంధీ భవన్లో అయినా మీ సెక్రటరీ దగ్గర అయినా పెట్టుకుని చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఒక్క నోటిఫికేషన్ లేకపోతే పిల్లలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎట్లా మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేరు, ఉద్యోగాలు ఇవ్వట్లేరు, ఆ ఉరితాళ్ళన్న ఇస్తే పోయి అసెంబ్లీ దగ్గరనో లేకపోతే గాంధీ భవన్ దగ్గరలో పెట్టుకొని చేస్తాం. కాబట్టి మా ఏదో విన్నపం ఏదో ఉందో మీరు నిజంగా మా దగ్గరకు వచ్చి ఈ విషయాలను పరిష్కరించకపోతే అదే అవుతుందని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాను. అద్దంకి ఆడిపోయిండు, పద్దంకి ఆడిపోయిండు, ఆడిపోయారు అందరు పద్దంకొళ్ళు. అద్దం పగిలిపోయిందా? వారం దాటిపోయింది కన్నా అద్దంకిని చూసినాము, బల్మూరి వెంకటని చూసినాము,
ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని కూడా చూసినాం. ఎక్కడ సమస్య ఎక్కడ తీరిపోయిందా? ఎన్నిసార్లు చెప్తారు? ఎన్ని బడాయి మాటలు, డ్రామా మాటలు, ఎన్ని డ్రామాలు వాళ్ళ దగ్గర ఏం లేదు. ఒక ఆయన మళ్ళీ మాట్లాడుతూ బీసీల గురించి. బీసీల్లో నిరుద్యోగులు లేరా? బీసీలో నిరుద్యోగులు లేరా? బీసీలో ఉద్యోగాలు వద్దా? వాళ్ళ రాజకీయాలే కావాలా? ఆయన మా మీద ఏం చెప్తాడు? ఒక మాట అంటాడు, వీళ్ళకి అసలు చదువు రాదు, వీళ్ళకి ఉద్యోగాలు రావని చెప్తున్నాడు. అసలు నీకేముందని? మా గురించి మాట్లాడు. నువ్వెవడు? మేము గెలిపించిన మిమ్మల్ని. ఇలా మా గురించి నువ్వు మాట్లాడక, 29 గురించి మాట్లాడక, 46 గురించి మాట్లాడక, బీసీల గురించి మాట్లాడుతున్నావు. బిడా ఖబర్దార్ తీర్మార్ మళ్ళీ ఏమనుకుంటున్నావు? నువ్వు గెలిపించిన మమ్మల్ని అవమానపరుస్తావు. నువ్వు నీ ఊకదప్పుడు ఉపన్యాసాలు భయపడే ఎవరు లేడు ఇక్కడ. నీలాంటి వాళ్ళు చాలా మంది చూసి వచ్చినాం మేము. కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎవరైతే తీర్మార్ మల్లన్న గారు ఉన్నారో మా గురించి అవమానకరంగా మాట్లాడి మొన్న ఒక వీడియో పెట్టి క్యూన్యూస్లో ఒక వీడియో పెట్టి జనార్దన్ గారి గురించి కానీ, నా గురించి కానీ, అశోక్ సార్ గురించి కానీ బహిరంగానే మాట్లాడిండు. ఆ వీడియో అయితే డిలీట్ చేయాలి ఫస్ట్. ఇంకోటి అంటే మాకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఆయన ఎవరు గెలిపించారా? నిన్ను ఎవరి గొంతుగా నువ్వు ఇలా మా గురించి మాట్లాడవంటే బీసీల గురించి మాట్లాడు తప్పేం లేదు. కానీ బీసీ విద్యార్థులు ఉన్నారు కదా, 29 జీవోలు నష్టమైన విద్యార్థులు ఉన్నారు కదా, దాని గురించి మాట్లాడు. నువ్వు నీ రాజకీయం కోసం, నీ ఏదైతే నువ్వు బలంగా ఎదగడం కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ సమస్యలు లేవా? ఎప్పుడైనా వచ్చిన అవసరం గారికి నువ్వు ఎక్కడో అక్కడ ఉప్పల్లో ఒక న్యూస్ పెట్టుకొని ఇక్కడ రోజు మాట్లాడుతున్నావు. మా గురించి ఒక్కరోజు మాట్లాడే ప్రయత్నం చేసావా? నువ్వు నీ ఆఫీసులకు రావాలా? నీ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడాలా? అక్కడికి ఏముందా సమస్య? ఆ రోజు ఒక రోజు పోతే మేము ఏముందా సమస్య? దాంట్లో ఏముందని చెప్పి మాట్లాడుతున్నావు? ఏ సమస్యలు లేవా? కనబడతలేవా? గుడ్డనైపోయినావా? నీకు రాజకీయం, నీకు ఓట్లు రాగానే మా సమస్యలు కనబడతాయి నీకు. నువ్వు నిజంగా ఫస్ట్ నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం తీర్మానం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓకే, మాట్లాడతారా? క్వశ్చన్స్ అడగని చెప్తాం. ఎట్లా అంటే గాంధీభవన్ ముట్టిన తర్వాత ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? అసలు ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. ఒకటి చాలా బిజీగా ఉన్నది ఢిల్లీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు. అంటే వాళ్ళు ఢిల్లీలో ఇవాళ అయిపోతుంది వాళ్ళ ప్రోగ్రాం. రేపు మొత్తంగా అందరు ఢిల్లీకి వెళ్ళి తట్టబుట్ట చదువుకొని వస్తారు. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, వాళ్ళకు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఆనే దీక్షలు మొత్తంగా కొనసాగించమని చెప్పండి. ముఖ్యమంత్రి ఆమని నిరాదీక్ష చేయమని చెప్పండి. ఆయన మీ చిత్తశుద్ధి ఉంటే. అంటే జయలలితకున్న పవర్ నీకు లేదా? అంటే ఈయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మాటకారి మాత్రమే, మైక్ పట్టుకొని మాట్లాడే వ్యక్తే కానీ చేతల వ్యక్తి కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆనే కూర్చోండి. మీ ఇచ్చిన దాకా పార్లమెంట్లో బిల్లు అయిపోయిన దాకా మీ ఆంచి కదలమని చెప్పేసి కాంగ్రెస్ నాయకులందరూ మొత్తం ఆనే కూర్చోండి. 3000 మంది ఆనే కూర్చోండి. ప్రభుత్వం ఎందుకు దిరాదు? ఇక్కడ ఇందిరా పార్క్ 15 రోజుల పాటు దీక్ష పెట్టండి. ఎందుకు వెళ్ళే ప్రభుత్వం? ఏదో మేము షోపు డబ్బులు చేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం, ఇస్తున్నాం, ఏదో నాటకాలు ఆడడం కోసం మాత్రం ఇలా కాంగ్రెస్ ఆడుతున్న ఒక దొంగ నాటకం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ జాతీయ నాయకుడు అదే జంతర్ మంతర్ దగ్గర బలంగా కూర్చోమని చెప్పండి. 1 మంత్ కూర్చోమని చెప్పండి. దేశవ్యాప్తంగా మొత్తం చర్చ జరుగుతుంది. బీసీల గురించి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ ఏం చేయరు. షోపు డబ్బు కోసం నిన్న పోయి ధర్నా చేశారు. మరి మంత్రులంతా ఆనే వచ్చి ఢిల్లీకి నుంచి హైదరాబాద్ రావద్దు మరి రేవంత్ రెడ్డి. ఎందుకంటే జయలలిత గారు ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాతనే మా తమిళనాడు అడుగుపెట్టి చెన్నైలో అడుగుపెట్టింది. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత హైదరాబాద్ అడుగుపెట్టు. నీకు అంత సినిమా ఉందా? నీకు నువ్వు అక్కడ పోయి మీ పార్టీ అధినేతలని వాళ్ళని గొప్పగా పోవడం కోసమే నేను మీటింగ్ పెట్టినట్టుంది, కానీ నిజంగా రిజర్వేషన్ల సాధన కోసం మీరు ఫైట్ చేస్తున్నట్టుగా కనబడతలేదు. అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేస్తారు తప్ప నిజంగా బీసీ రిజర్వేషన్ల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే 50 ఏళ్ల కాలంలో ఎందుకు అమలు చేయలేదు? 75 సంవత్సరాలు అయితే ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళ దొంగ నాటకాలు ఆడుతున్నారు. సరే నాటకాలు ఆడతారు, ఏమైనా చేయండి. సాధించే వరకు ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రి తిరిగి రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కానీ లీడర్లు కానీ అసలు 2 లక్షలను మేము ఎక్కడ అనలేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి మేనిఫెస్టో తీసి వాళ్ళ ముఖాన కొడితే కానీ వాళ్ళ ముఖానికి అతికియాల. వాళ్ళ ముఖాలకు అతుకు పెడితే, మేనిఫెస్టో అతుకు పెడితే అది కనబడుతుంది. చదువుకోలేదేమో పాపం. అంటే వాళ్ళు మేనిఫెస్టో లేని సోయి లేకుండానే అసెంబ్లీలో చట్టసభల్లో వ్యక్తులుగా మారుతారంటే వాళ్ళకు ఆ చట్టసభల్లో కూర్చునే అర్హత లేదు. వాళ్ళు ఎమ్మడే రాజీనామా చేయాలి. మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు మేము అన్నటువంటి దుర్మార్గులు ఎమ్మడే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకి తెలియకపోతే ఇంకోటి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము శాంతియుతంగానే గాంధీ భవన్ పోతున్నాం. ఎందుకంటే మీరే మీ పార్టీ ఇచ్చింది ముందుగాల. ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మీరు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏప్రిల్లో ఫేజ్ 1, సెప్టెంబర్లో ఫేజ్ 2 అని చెప్పేసి 2 సార్లు పెట్టారు. కాబట్టి తక్షణమే ఇవ్వాలన్న డిమాండ్లతో మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఇది అయిపోయినాక రాష్ట్ర వ్యాప్తంగా అంగర్ స్ట్రైకులు చేస్తాం. అవసరమైతే మళ్ళీ టీఆర్ఎస్ భవన్ కూడా ముట్టడిస్తాం.
హైదరాబాద్లో మహాగర్జన సభ కూడా పెడతాం. అవసరమైతే అన్ని జిల్లాలు తిరిగి నిరుద్యోగులంతా ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా వాటా 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షలు, పేరు నమోదు లేని వాళ్ళు 30 లక్షలు ఉంటారు. 60 లక్షల మంది ఉన్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 20% మంది యువకులే ఉన్నారు. ఆ యువకులు కనుక తలుచుకుంటే రేపు మీకు స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా ఊర్లలోకి వస్తే అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 3-4 సార్లు అడ్డుకున్నారు. ప్రతి ఊర్లో ఒక ఎమ్మెల్యేకి చిరాకు పెట్టే విధంగా ఉంటే ఎమ్మెల్యే మరో గ్రామాన్ని పోగలుగుతాడా? అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి తక్షణమే మాకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి చెప్తాను. మాకైతే నమ్మకం లేదు. ఏదో అనుకోకుండా ఆయన అద్దంకి వచ్చి ఎవరైనా ఈడికే రావాలి. మీ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు మీకేం నొప్పి ఇక్కడ రావడానికి? సమస్యలు మేము చెప్తున్నాం కదా, మేము పోవం అక్కడికి. 10 మంది వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు అలా అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలు తయారు చేసుకుంది, ఎన్నికల ముందు ఈడికెందుకు వచ్చారు? ఇప్పుడు జాతీయ నాయకుని పట్టుకొచ్చిరి, ప్రియాంక గాంధీ పట్టుకొచ్చిరి, ఈడున్నోళ్ళకి ఎందుకు సాధన అయితే లేదు? అంటే నిరుద్యోగులు భయపడుతురా? అంటే ఈ ముఖ్యమంత్రి నిరుద్యోగులు భయపడి పరిపాలన చేస్తున్నా? మరి భయపడుతున్నట్టే కదా. ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేందుకు నీకు దమ్ము లేదంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అనరుడివి. శాంతియుతంగానే కూర్చుంటాం, మాట్లాడుతాం. మాతో ముఖ్యమంత్రి వచ్చి డైరెక్ట్ చర్చలు జరిపి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. నిజంగా నువ్వు వీడికి వచ్చి నోటిఫికేషన్ ప్రకటన చేస్తే నువ్వే హీరో అవుతావు కదా. విద్యార్థుల విషయంలో రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంది. అందుకే ఏ ముఖ్యమంత్రి రాని విధంగా సిటీ సెంటర్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి వచ్చిన ఒక హీరోయిజం నీకే వస్తుంది కదా. మనం హీరో అవుతావా నువ్వు జీరో అవుతావా అనేది తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు. ఆయన డిగ్రీ చదివి ఒక బీఈడీ చేసి లేదా యూనివర్సిటీలో చదివి ఏదన్నా ఒక్క ఎంట్రన్స్ అన్న, ఒక పీజీ ఎంట్రన్స్, ఒక బీఈడీ ఎంట్రన్సో, లేదంటే ఒక పిహెచ్డీ ఎంట్రన్సో, లేక ఒక గ్రూప్ 2నో, ఒక గ్రూప్ 1నో, ఒక సివిల్ సర్వీసో దేనికో ఒక దానికి ముఖ్యమంత్రి గారు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి ఉంటే ఆయనకి పోటీ పరీక్షల మీద అవగాహన ఉంటుంది. ఒక ఎగ్జామ్ రాసినా మీకు తెలిసి చెప్పండి. ఒక ఎగ్జామ్ రాయాలని డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉందో లేదో కూడా నాకు డౌటే. ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఏ ఎంట్రన్స్ రాయలేదు, నిరుద్యోగులకు సంబంధించిన పరీక్షలు ఏది రాలేదు. కాబట్టి ఆయనకు అవగాహన రహితంగా వీళ్ళు అడిగింది తేదీలు అడిగారు, ఉద్యోగాలు వద్దని కాదు. ఉద్యోగాలు వద్దన్న దానికి, తేదీలు మార్చన్న దానికి అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దేశంలో ఉండరంటే రేవంత్ రెడ్డి అని అనుకుంటాను. మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలకి కుంభగాస్తున్న పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా కూడా నిరుద్యోగులు కాదు, కొంతమంది ఏజెంట్లు, కొంతమంది కార్యకర్తలు. మరి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, ఆయన రోడ్డు మీద అడుక్కునేటటువంటి వ్యక్తి ఏమన్నా అంటే అదే లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చారు, నిన్న అద్దంకి దగ్గర వచ్చారు కదా. అంటే అందరు నిరుద్యోగులు అడగకపోవచ్చు నీకు, ఎందుకంటే పోలీసులు కేసులు పెడతారు. ఇంటికాడ పోయి ముఖం చూపెట్టాలంటే నువ్వు ఉద్యమాలు చేస్తున్నావు, చదువుకుంటారు అనే క్వశ్చన్ చేస్తున్నా ముందుకు రాకపోవచ్చు. ఇవాళ అసెంబ్లీలో 119 మంది మాట్లాడుతురా, రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది మాట్లాడుతురుగా. 3.5 కోట్ల మంది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతలేదు కదా. వాళ్ళ ప్రతినిధులుగా అసెంబ్లీలో కూర్చొని మీరు మాట్లాడుతారు. సేమ్ అట్లనే మేము కూడా నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నాం. దీనికి రాజకీయాలు అంటగడితే ఎట్లా? మరి నేను ఆయన కొట్లాడింది మీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపినాం కదా. ఎన్నికల టైంలో మీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపినప్పుడు మేము మంచోళం అవుతాము. ఇవాళ మాకు ఉద్యోగాలను అడిగితేనే చెడ్డోళం అవుతామా? కాబట్టి రాజకీయ రంగులు మాకు పులవకండి. మేము బరాబరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతాం. ఏ ప్రభుత్వం వచ్చినా మాట్లాడతాం. రేపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అడుగుతున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని అడుగుతున్నాం, గతంలో ఉన్న టీఆర్ఎస్ అడుగుతున్నాం. ఎవరు వచ్చినా అడుగుతాం. మాకు రాజకీయాలతో సంబంధం లేకుంటే ఉద్యమాలు బలంగా చేస్తున్నాం. మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇవన్నీ ఎందుకు రాజకీయాలు ఎందుకు మాకు? మీరు నోటిఫికేషన్లు ఇస్తే సపరేట్గా కూర్చొని చదువుకుంటారు కదా. విద్యార్థులంతా బయటికి ఎందుకు వెళ్తారు? వాళ్ళు రమ్మన్నా రారు. తర్వాత మేము లీడర్షిప్ చేయాలని బయటికి రమ్మన్నా ఒక్క విద్యార్థి కూడా రాడు. నోటిఫికేషన్లు ఇవ్వండి, వస్తాగా 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి. ఒక్క విద్యార్థి రోడ్డు మీద అడిగితే మాట్లాడండి. ముట్టడి కాదు, శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం. ముట్టడి కోసం పోవట్లేం. గాంధీ భవన్ మీద పోయేది శాంతియుతంగా ర్యాలీగా పోయి వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం, కానీ ముట్టడికి పోవట్లేం. కాబట్టి ఆ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు గుర్తించుకొని దానికంటే ముందే చర్చలు జరిపితే మా ముట్టడి కూడా ప్రోగ్రామ్ని క్యాన్సిల్ అవుతుంది.